హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంస్కృతి ఛానల్. వాయుపుత్ర శబదం అధ్యాయం 12 విపత్కర సమయం. ఏమైంది అడిగింది ఆనందమయి. భగీరథుడు పద్మానది ఎగువ వైపు ప్రయాణించి భృంగానది నుంచి విడివడుతున్న చోట లంగరు వేయబడిన పర్వతేశ్వరుడి నౌకను చేరుకున్నాడు. నాయక్ తిరుగు ప్రయాణానికి లంగరు ఎత్తడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. పర్వతేశ్వరుడు, ఆనందమయి, ఆయుర్వతి భగీరథుడి కోసం ఓడ వెనుక భాగంలో భృంగా సమాచారం వినడం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. భగీరథుడు, పర్వతేశ్వరుడు ఆయుర్వతీల వైపు ఒకసారి చూసి ఆనందమయి వైపు తిరిగాడు. మీరేమనుకుంటున్నారు? నువ్వు ఆయనకు విషయమంతా వివరంగా చెప్పావా అని అడిగింది ఆయుర్వతి. నీలకంఠ ఆయనకు విషయమంతా తెలియజేయమని చెప్పారు సమాధానమిచ్చాడు భగీరథుడు. పర్వతేశ్వరుడు గాఢంగా శ్వాసించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆనందమయి తన భర్త వైపు చూసి వెనక్కి తిరిగింది. మరైతే భృంగా ఏమంటోంది? భగీరథ అని అడిగింది. చంద్రకేతు మహారాజు మెలూహా వాసులు ఎక్కువ కాలం జీవించడానికి తన రాజ్య ప్రజలు ప్రాణాంతకమైన ఈతి బాధలకు గురి అవుతున్నారని తెలుసుకుని అగ్రహోదగ్రులయ్యారు. కానీ చాలామంది మెలూహా వాసులకి ఈ విషయం గురించి తెలియదని ఆయనతో నువ్వు చెప్పి ఉంటావని నేను అనుకుంటున్నాను. భృంగా ప్రజలు సోమరసం వల్లనే పడుతున్నారని మనకి తెలిసి ఉంటే దాన్ని ఎన్నటికీ వాడి ఉండేవాళ్ళం కాదు అంది ఆయుర్వతి. భగీరథుడు ఆయుర్వతి వైపు అపనమ్మకంగా చూస్తూ వ్యంగ్యంగా చాలామంది మెలూహా వాసులకి వారు వాడుతున్న సోమరసం వల్ల ఇంత వినాశకరమైన పరిణామాలు ఎదురవుతాయని తెలియదని నేను ఆయనతో చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పినా అగ్రహోదగ్రుడవుతున్న చంద్రకేతు మహారాజు కోపాన్ని అది కొంచెమైనా తగ్గిస్తుందని నేననుకోను అన్నాడు భగీరథుడు. ఆయుర్వతి మౌనంగా ఉండిపోయింది. ఆనందమయ్యి కోపంగా, నీకు నువ్వే పెద్ద న్యాయమూర్తిలా అన్ని నిర్ణయాలు చేసేయకుండా కొంచెంసేపు మంచిగా ఉండు. అసలు భృంగాలో ఏమైందో ఆ ఒక్క విషయం చెప్పు అని అంది. చంద్రకేతు మహారాజు ప్రస్తుతం తన ప్రజలకి అవసరమైన ఔషధాలను తయారు చేయడం మీద దృష్టి పెట్టబోతున్నారు. కానీ యుద్ధం ఏ సమయంలోనైనా సంభవించవచ్చు కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం మొదలుపెట్టారు. ఆయన 3 నెలల్లో సిద్ధంగా ఉండి నీలకంఠ ఇవ్వబోయే తదుపరి ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు భగీరథుడు. దూరంగా ఉన్న పర్వతేశ్వరుణ్ణి ఆప్యాయంగా జాలిగా చూస్తున్న ఆయుర్వతి కళ్ళ నుంచి అశ్రువులు జాలువారాయి. అతడి హృదయంలో చెలరేగుతున్న సంఘర్షణ అతన్ని ఎలాంటి వేదనకు గురి చేస్తుందో ఆమెకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె మనసు కూడా అంతకంటే భిన్నంగా లేదు. ప్రభు, భృగు మహర్షి ఇక్కడికి బయలుదేరినట్టు నాకు ఇప్పుడే సమాచారం అందింది అన్నాడు అయోధ్య ప్రధానమంత్రి స్యమంతకుడు చక్రవర్తి దిలీపుడి మందిరంలోకి హడావిడిగా ప్రవేశిస్తూ. భృగు మహర్షి వస్తున్నారా ఇక్కడికా? ఆశ్చర్యంగా అడిగాడు దిలీపుడు. అగ్రనౌక ఈ సమాచారం తెచ్చింది ప్రభు. భృగు మహర్షి రేపటికల్లా ఇక్కడికి చేరుకుంటారు అన్నాడు స్యమంతకుడు. నాకు ఈ సమాచారం ముందే ఎందుకు పంపబడలేదు? నాకు కూడా ఏమీ తెలీదు ప్రభు. మెలూహా ఇలా చేసి ఉండకూడదు. భృగు మహర్షిని ఇక్కడికి పంపే ముందు నాకు వాళ్ళు ఆ సమాచారం పంపి ఉండాలి. మెలూహా గురించి నేనేం మాట్లాడగలను ప్రభు? వాళ్ళు పరమ అహంకారులు. చక్రవర్తి దిలీపుడి మనసు వ్యగ్రతకు గురైంది. స్థిమితపడ్డం కోసం అతడు చేతులతో ముఖాన్ని రాసుకున్నాడు. నౌకాశ్రయం నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా? మన నౌకల పని పూర్తయిందా? స్యమంతకుడు ఆందోళనగా గుటకలు మింగాడు. లేదు మహాప్రభు, మీరు నన్ను ఆ కాలిబాట నివాసితుల విషయం గురించి ఇంకా నేను నిన్ను ఏం చేయమన్నానో నాకు తెలుసు. అడిగే ప్రశ్నలకి అవును కాదు అని 2 ముక్కల్లో సమాధానం చెప్పు చాలు. నన్ను క్షమించండి ప్రభు. లేదు, మన నౌకలు దరిదాపుల్లో ఎక్కడ పూర్తయ్యేటట్టు కనిపించడం లేదు. ఎప్పటికి పూర్తవుతుంది పని? అన్ని పనులు మానేసి అదే పని మీద ఉంటే మనం మరో 6 లేదా 9 నెలలలోపు నౌకలను సిద్ధం చేసుకోగలుగుతాం. దిలీపుడు తేలిగ్గా శ్వాసించాడు. అలా అయితే పర్వాలేదు. మరో 9 నెలలకు ముంచుకుపోయిందేమీ లేదు. అవును మహాప్రభు. చక్రవర్తి దిలీపుడు భృగు మహర్షితో అయోధ్య నౌకాశ్రయానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ మెలూహా దళపతి ప్రసేనజిత్తు దూరంగా నిలబడి ఉన్నాడు. తన రాకను స్వాగతిస్తూ తీర ప్రాంతం వద్ద చేసిన ఏర్పాట్లను పట్టించుకోకుండా భృగు మహర్షి నేరుగా నౌకాశ్రయానికి వెళ్ళాడు. అసలే అయోమయంగా ఉన్న దిలీపుడు, సభికులు 50 మంది ఇప్పుడు తప్పనిసరిగా ఆయన వెంటే వెళ్లాల్సి వస్తోంది. ఆయన స్యమంతకుణ్ణి, మిగతా సభాసదులందరినీ
ఎడంగా ఉండవలసిందని సూచించాడు. భృగు మహర్షి చాలా కోపంగా ఉన్నాడని ఆయనకు తెలుసు. శుభ్రంగా తిట్టిపోస్తాడని తెలుసు. చక్రవర్తి పిలిచాడు. భృగు మహర్షి మెల్లగా తన కోపాన్ని నియంత్రించుకుంటూ, నీ నౌకలు సిద్ధంగా ఉంటాయని వాగ్దానం చేశావు అని ప్రశ్నించాడు. నిజమే స్వామి, మెల్లగా అన్నాడు దిలీపుడు. కానీ నిజం చెప్పాలంటే కొద్ది నెలల ఆలస్యంతో మనకేమీ పెద్ద నష్టం వాటిల్లదు. మనం పంచవటి మీద దాడి జరిపి చాలా నెలలైంది. ఇప్పటి వరకు నీలకంఠ గురించిన సమాచారం కొంచెం కూడా తెలియలేదు. మనం విజయం సాధించామని నాకు అనిపిస్తోంది. మనం ఏమంత కలత చెందాల్సిన అవసరం లేదు. ఆ విధంగా చూస్తే అసలు యుద్ధం జరిగే సంభావ్యత కూడా బాగా తగ్గిందనే నా ఉద్దేశం అన్నాడు. భృగు మహర్షి దిలీపుడి వైపు తిరిగాడు. చక్రవర్తి ఆలోచించే పని నాకు వదిలిపెడతావా అని అన్నాడు. దిలీపుడు వెంటనే మౌనముద్ర దాల్చాడు. రాజ్యంలో ఉన్న వ్యాపార నౌకల్ని స్వాధీనం చేసుకుని అవసరానికి తగ్గ విధంగా మార్చి యుద్ధ నౌకలు తయారు చేయమని సూచించింది నువ్వేగా? అవును, నేనే అన్నాడు దిలీపుడు. మనం గంగా నది మీద నౌకా యుద్ధాలు చేయడానికి వెళ్ళడం లేదని నేను నీకు సూచించాను. మనకి కావలసిందల్లా రవాణా నౌకలేనని చెప్పాను. దానికి వ్యాపార నౌకలైతేనే చాలా మంచిదని చెప్పాను. అవును, మీరు అలాగే చెప్పారు స్వామి. అయినా కానీ నువ్వు నది మీదే యుద్ధం జరగవచ్చని యుద్ధ నౌకలు దగ్గర ఉంచుకోవడమే మంచిదని అన్నావు. అవును స్వామి, అప్పుడు నేను 6 నెలల్లో యుద్ధ నౌకలు తయారు కావాలనే షరతు మీద అంగీకరించాను. అవునా? అవును స్వామి, ఇప్పటికి 7 నెలలైంది. పని ఎంతవరకు అయిందో చూద్దామంటే వ్యాపార నౌకలకి అవసరమయ్యే భాగాలన్నీ తీసి పాడేశారు. మళ్ళీ కావలసిన భాగాలను కొత్తగా అమర్చనే లేదు ఇంకా. అంటే 7 నెలల తర్వాత కూడా మనకి ఎలాంటి యుద్ధ నౌకలు సిద్ధం కాలేదు సరికదా. కనీసం వ్యాపార రవాణాకి కూడా పనికి రాకుండా పోయాయి నౌకలు. నిజమే, పరిస్థితి చాలా హీనంగా ఉందనిపిస్తుంది మహర్షి అన్నాడు. దిలీపుడు నుదుటి మీద కారుతున్న చెమటని తుడుచుకుంటూ, కానీ కాలిబాటపై నివసించే వారంతా నిరాహార దీక్షల్లో కూర్చున్నారు. అడిగేదానికి చెప్పేదానికి సంబంధం ఏమిటో అర్థం కాక అయోమయంలో పడిన భృగు మహర్షి కోపంతో చేయి పైకెత్తాడు. ఇక ప్రేలాపన చాలించమని సూచిస్తూ, నువ్వు చెప్పే విషయానికి ఈ నౌకలకి సంబంధం ఏమిటి స్వామి? దిలీపుడు చాలా సహనంగా వివరించసాగాడు. నేను ఔదార్యానికి పోయి అయోధ్యలో ఉండే ప్రజలెవరూ ఇల్లు లేకుండా ఉండకూడదని ప్రకటించాను. అయితే ఈ బృహత్తర కార్యం అంతర్గత వ్యవహారాలు చక్కబెట్టే రాజ్య సమితికి అప్పగించబడింది. అది ఒక ప్రక్క ఇళ్ల నిర్మాణాలు, మరో ప్రక్క రాజ్య నౌకాశ్రయంలోని కార్యాలు కూడా చక్కబెడుతోంది. రాగల 3 ఏళ్లలో ఈ బృహత్తర కార్యం పూర్తి చేయడం ఎలా అనే అంశంపై ఆ సమితి గంభీరమైన చర్చలు కొనసాగిస్తోంది. ఇటీవల జరిగిన ఒక చర్చలో నేను ఆ సమితిని కేవలం నౌకా నిర్మాణం మీదనే దృష్టి పెట్టమని అడిగాను. ఫలితంగా ఉచిత ఇళ్ల నిర్మాణ కార్యక్రమం నిర్లక్ష్యానికి గురైందని కాలిబాట నివాసులంతా మూకుమ్మడిగా ఉద్యమించారు. ప్రజల అభిష్టం తీర్చడమే రాజ్యానికి శ్రేయోదాయకం కాబట్టి నేను మళ్ళీ ఆ సమితిని తిరిగి ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో దృష్టి పెట్టమని కోరడం జరిగింది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నివేదికల్లో పౌరులందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని తయారు చేయబడిన 7వ నివేదికలో ఇల్లు త్వరలోనే సిద్ధం చేయబడుతున్నాయని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నాను. ఈ నివేదిక స్వీకరించబడగానే కమిటీ ఇక మరో దృష్టి లేకుండా నౌకల నిర్మాణ విషయాల మీదే దృష్టి పెడుతుంది అన్నాడు దిలీపుడు. భృగు మహర్షి దిలీపుడి వైపు స్థానువై కళ్ళు విప్పార్చి చూశాడు. ఇన్ని కారణాలు ఉండడం వల్లనే ఏ పనులు పూర్తి కాని దుస్థితి కలిగింది. కానీ సమస్యల్ని ఎక్కడికక్కడ త్వరలోనే పరిష్కరించబడతాయి. నిజానికి ఆ సమితి వచ్చే వారం రోజుల్లో నౌకాశ్రయంలోని వ్యవహారం గురించి కూడా చర్చించడం మొదలు పెట్టవచ్చని నేను అనుకుంటున్నాను మునివర్య అన్నాడు దిలీపుడు. భృగు మహర్షి మాట మృదువుగానే ఉంది, కానీ అతడి ఉగ్రత మాత్రం శిఖరాగ్రాన ఉంది. చక్రవర్తి, భారతదేశ భవిష్యత్తు ఫణంగా పెట్టబడింది. ఇక్కడ నీ సమితి చర్చించుకుంటుందా? కానీ మునివర్య, చర్చలు చాలా ముఖ్యం. ఒక విషయాన్ని ఎన్ని రకాల దృక్పథాల్లో చూడవచ్చు. అందరూ కలిసినప్పుడే చర్చకి వస్తుంది. లేకపోతే మనం చేసుకునే నిర్ణయాలు మనవి కాని అని ఆగిపోతాడు దిలీపుడు. శ్రీరామచంద్రుడి సాక్షిగా నువ్వొక రాజువా? విధి నిన్ను తీసుకువచ్చి ఈ స్థానంలో కూర్చోబెట్టినందుకు నువ్వు ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటావా? దిలీపుడు మౌనం వహించాడు. భృగు మహర్షి కొద్ది క్షణాల పాటు మౌనం వహించాడు, తన కోపాన్ని నియంత్రించుకోవడం కోసం ప్రయత్నిస్తూ. చక్రవర్తి, నీ రాజ్యంలో జరిగే అంతర్గత వ్యవహారాలు ఎలా చక్కబెట్టుకుంటావో అది నీ సమస్య. కానీ ఈ నౌకలన్నింటినీ
తిరిగి కావలసిన విధంగా తయారు చేసే కార్యక్రమం ఈరోజే మొదలుపెట్టాలి, అర్థమైందా అని అడిగాడు. అర్థమైంది మునివర్య. ఈ నౌకలు ఎంత వేగంగా సిద్ధమవుతాయి? నా ప్రజలు ప్రతిరోజు ఇదే కార్యక్రమంలో ఉంటే 6 నెలలు, ఆ చెవటలతో రాత్రి పగలు పని చేయించి 3 నెలల్లో సిద్ధం చేయించు. అర్థమైందనుకుంటాను. అర్థమైంది మునివర్య. అలాగే మీ మానచిత్రకారులతో అయోధ్య నుంచి గంగా ఎగువ ప్రవాహానికి అడవి దారి గీయించు. కానీ ఎందుకు? భృగు మహర్షి కోపంగా నిట్టూర్చాడు. చక్రవర్తి, నేను వాస్తవ యుద్ధరంగం మేలుహాయే అవుతుందని ఊహిస్తున్నాను. మీ అయోధ్యకి ప్రమాదం ముప్పు ఉండదని అనుకుంటున్నాను. అవసరాన్ని బట్టి నీ సైన్యం మెలూహాకి వేగంగా తరలి వెళ్ళడానికి ఈ నౌకలు అవసరమవుతాయి. ఈ నౌకలు సిద్ధంగా లేవు కాబట్టి రాబోయే నెలల్లో త్వరగా యుద్ధమే గాని ప్రకటింపబడితే మనం ఒక ప్రత్యామ్నాయ పథకం ఆలోచించుకొని ఉంచుకోవాలి. నీ సైన్యం ధర్మకేత్కి దగ్గరగా ఉన్న గంగా నది ఎగువ ప్రాంతాన్ని చేరుకోవాలంటే అడవిదారి గుండా వాయవ్య దిశలో తక్కువ దూరం ప్రయాణిస్తే సరిపోతుంది. పైగా దేవగిరి చేరుకోవడానికి మెలూహీయులు నిర్మించిన కొత్త రహదారిని కూడా నువ్వు ఉపయోగించుకోవచ్చు. అటవీదారులలో వెళ్ళడం అంటే ఆ ప్రయాణం సహజంగానే మెల్లగా కొన్ని నెలల పాటు సాగవచ్చు. కానీ మెలూహాకి చేరుకోకముందే సైన్యాన్ని బలోపేతం చేసుకోవడం చాలా అవసరం. అలాగే సైన్యం అడవుల్లో దారి తప్పిపోకుండా ఉండడానికి స్పష్టమైన మానచిత్రాలు అవసరం. ఈ విధంగా నీ సేనాపతులు సకాలంలో మెలూహా చేరి నీ మిత్రకూటమికి సహాయపడాలని కోరుకుంటారని నా విశ్వాసం అన్నాడు భృగు మహర్షి. దిలీపుడు తల పంకించాడు. అలాగే ఒకవేళ అయోధ్యపై నేరుగా దాడి జరిగితే నేను ఆశ్చర్యపోతాను అన్నాడు. నిజమేననుకోండి, కానీ ఎవరైనా అయోధ్య మీద నేరుగా దాడి ఎందుకు చేయాలనుకుంటారు? మేమెవరికి హాని తలపెట్టలేదు కదా అడిగాడు దిలీపుడు. నిజానికి భృగు మహర్షికి కూడా అయోధ్యపై దాడి జరుగుతుందని విశ్వసనీయంగా తెలియదు. కానీ ఆ విషయాన్ని అతడేమీ లక్ష్య పెట్టడు. ఆయనకి గల ఆసక్తంతా సోమరసం మీదే. సోమరసం భద్రంగా ఉండాలంటే మెలూహా సురక్షితంగా ఉండాలి. అయోధ్య సేనలని దేవగిరికి తక్షణం పంపమని దిలీపుణ్ణి ఒప్పించగలిగితే భృగు మహర్షి అలా చేయడానికి ఏమాత్రం సంకోచించేవాడు కాదు. మానచిత్రకారులకి అడవిదారులలో ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే మానచిత్రం గీయమని నేను ఆదేశాలిస్తాను మునివర్య అన్నాడు దిలీపుడు. కృతజ్ఞతలు చక్రవర్తి మందహాసం చేశాడు భృగు మహర్షి. అలాగే నీ ముఖాన ఉండే ముడతలు కూడా మాయమైపోయాయి. దగ్గితే రక్తం పడే సమస్యని బాగా నివారించిందనుకుంటాను. మాయమైపోయింది స్వామి. మీ ఔషధాలు మహా అద్భుతంగా పనిచేశాయి. ఔషధం బాగా పనిచేసిందన్నా అది రోగి శరీరం ప్రతిస్పందించిన దాన్ని బట్టి ఉంటుంది. మొత్తానికి ఘనత అంతా నీకే చెందుతుంది చక్రవర్తి. మీరు మరి కరుణాతరంగులు. నా శరీరానికి మీరు చేసిన కాయకల్ప చికిత్స మాయాజాలంలాగా ఉంది. కానీ స్వామి, నా మోకాలు ఇంకా బాధ పెడుతూనే ఉంది. అది ఇంకా సలుపుతూనే ఉంది. ఒక్కోసారి నేను అది కూడా తగ్గిపోయేలా చూస్తాను. దిగులు చెందకు. కృతజ్ఞుణ్ణి స్వామి. భృగు మహర్షి తన వెనక వైపు చూపిస్తూ చెప్పాడు. నేను మెలూహా దళపతి ప్రసన్నజిత్తుని కూడా వెంటబెట్టుకుని వచ్చానిక్కడికి. అతడు మీ సైన్యానికి అత్యాధునిక యుద్ధ తంత్రాలపై శిక్షణ ఇస్తాడు. కానీ దయచేసి నీ సైనికులు అతడి మాట వినేలా చూడు చక్రవర్తి. సరే స్వామి. పర్వతేశ్వరుడు అతడి బృందం ప్రయాణిస్తున్న 2 నౌకలు ఇప్పుడే వైశాలి నౌకాశ్రయంలో లంగరు వేసుకున్నాయి. వైశాలి భృంగాకి ఆనుకుని ఉన్న రాజ్యం. శివుడు పర్వతేశ్వరునితో వైశాలి రాజైన మాతలితో మాట్లాడమని, నీలకంఠుడికి అతడు మద్దతు తెలిపేలా చూడమని చెప్పాడు. కానీ మహాదేవుణ్ణి ఎదిరించి మెలూహాని రక్షించబోతున్న తను ఆ పని చేయడం అనైతికమని భావించాడు. అందుకే ఆ పని చూడ్డానికి ఆనందమయిని రాజు దగ్గరికి పంపాడు పర్వతేశ్వరుడు. భగీరథుడు, ఆనందమయి, ఆయుర్వతి నౌక వెనుక భాగంలో నిలబడి ఉన్నారు. వాళ్ళు వైశాలి నౌకాశ్రయంలో క్రిందకి దిగుతారు. నౌక నుంచి క్రిందకి దిగేందుకు వేయబడే విశాలమైన చెక్కబళ్ల కోసం వాళ్ళు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. పర్వతేశ్వరుడు నౌకలోనే ఉండిపోదలిచాడు కాబట్టి అతడు అగ్రనౌకలో ఉత్తంకుడితో కలిసి తన ఖడ్గయుద్ధ చాలనాలను మరింత నిశితం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. తీరానికి వెళ్ళబోతున్న బృందం నదీ తీరానికి చాలా దగ్గరలో నిర్మించబడిన అద్భుతమైన విష్ణు ఆలయం వైపు విస్మిత వదనాలతో చూస్తుండిపోయింది. ఆ విష్ణు ఆలయం మత్స్యావతారుడైన విష్ణువుకి అంకితం చేయబడింది. మీరు నన్ను మన్నించాలి అన్నాడు భగీరథుడు ఆనందమయ్యి వైపు తిరుగుతూ. నువ్వు అయోధ్యకి వెంటనే బయలుదేరుతావా అడిగింది ఆనందమయ్యి. అవును. ఇంకా ఆలస్యం ఎందుకు? నేను 2వ నౌకని తీసుకుని సరయు ఎగువ ప్రవాహం మీదుగా అయోధ్య చేరుకుంటాను. వైశాలి మహారాజు మన కూటమిలో భాగమే అనుకో.
నీలకంఠుడిపై ఆయనకు మూఢభక్తి. గొప్ప విశ్వాసపాత్రుడు. ఆయన్ని కలుసుకోవడం లాంఛనప్రాయం, అంతే. నేను అక్కడికి వెళితే నీలకంఠ ప్రభువు నాకు అప్పగించిన మరో కార్యాన్ని కూడా చక్కబెట్టడంపై దృష్టి పెట్టగలుగుతాను. శ్రీరామచంద్రుని ఆశీస్సులు సదా నిన్ను రక్షించుగాక. నీ యాత్ర మంగళప్రదం కావాలి భగీరథ, అంది ఆయుర్వతి. శ్రీరామచంద్రుని ఆశీస్సులు సదా మిమ్మల్ని రక్షించుగాక అన్నాడు భగీరథుడు. శివుడు బృందంలో అగ్రనౌకలు కాశీపురిలోని అస్సీఘాట్లో నిలుపబడ్డాయి. మిగతా వాటిని దగ్గరలో ఉన్న బ్రహ్మఘాట్లో ఆపారు. అదిదిగ్వ మహారాజు బారులు తీరిన అనుచర బృందంతో శివుడికి వైభవోపేతంగా స్వాగత సన్నాహాలు పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఘాట్లో దిగడానికి శివుడు చెక్కబల్లపై కాలు మోపాడు. తక్షణమే సంకేతం ఇవ్వబడింది. నగారా వాదకులు తమ వాద్యాలను లయబద్ధంగా మ్రోగించసాగారు. శంఖారావం నలుదిశలా ప్రతిధ్వనించింది. అనుష్ఠాన హారతులు స్వాగతం పలుకుతున్న అశేష జన నీరాజనం ఉత్సవ వేడుకలను తలపిస్తోంది. మొత్తం వాతావరణమంతా సాక్షాత్తు తమ ఇలవేల్పై తిరిగి తమ దేశానికి విచ్చేశాడు. శివుడు అస్సీఘాట్లో కాలు మోపడంతో అదిదిగ్వ మహారాజు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. ఆయుష్మాన్ భవ మహారాజా అన్నాడు శివుడు అదిదిగ్వ మహారాజుని దీర్ఘాయువుగా ఉండమని దీవిస్తూ. అదిదిగ్వుడు చిరునవ్వు నవ్వి చేతులు జోడించి నమస్కారం చేశాడు. స్వామి, మీరు కాశీని విడిచి వెళ్ళి మాకు మీ ఆశీర్వచనం వల్ల దీర్ఘాయువు లభించినా అంత పెద్ద ప్రయోజనమేమీ ఉండదు అన్నాడు. ఈ విధమైన భక్తిభావం ప్రదర్శిస్తే శివుడికి ఎప్పుడూ చాలా అసౌకర్యంగా ఉంటుంది. అందుకే త్వరగా విషయం మారుస్తూ, ఎలా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు మహారాజా అని అడిగాడు. అంతా చాలా బాగుంది, వ్యాపారము బాగానే ఉంది. కానీ నీలకంఠ త్వరలో ఏదో ప్రకటన చేయబోతున్నారంటూ పుకార్లు వినవస్తున్నాయి. నిజమా స్వామి? మీ భవంతికి చేరిన తర్వాత మాట్లాడుకుందాం, కొంచెం ప్రతీక్షించండి మహారాజా అన్నాడు శివుడు. అవశ్యం అన్నాడు అదిదిగ్వుడు. అలాగే మహారాణి కాళీ కూడా వాయువేగంతో నడిచే ఒక శీఘ్రగామి పడవలో కాశీకి ప్రయాణమయ్యారని తెలిసింది. మీరు వచ్చాక కొద్ది రోజుల్లో ఆమె ఇక్కడికి చేరుకుంటారు. ఆమె చాలా త్వరలో ఇక్కడికి చేరుకుంటారు అన్నాడు. శివుడు వెంటనే తలెత్తి కాళీ నౌక వచ్చేవైపు నది ఎగువకి దృష్టి సారించాడు. తను ఇక్కడికి వస్తే చాలా మంచిది. ప్రణాళికలు వేసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ఇంకెక్కడితో అధ్యాయం 12 ముగిసింది.